అనే లక్ష్యంతో కూటమి అడుగులు వేస్తోంది. అభ్యర్థులు ప్రకటించినప్పటి నుంచి కొన్ని చోట్ల అలజడి మొదలైనా ప్రస్తుతం అన్ని చోట్ల వివాదాలు సద్దుమణిగాయి. పిఠాపురం సహా అన్ని చోట్ల టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్ని టీడీపీ అధిష్టానం పిలిచి బుజ్జగించింది. సీటు రాని అభ్యర్థులకి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీని ఓడించాలనే దిశగా కార్యకర్తలు పనిచేయాలని 3 పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో 3 పార్టీలు ఉమ్మడిగా పనిచేస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించడానికి 3 పార్టీల నేతలు కార్యకర్తలు కృషి చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాల్ని సైతం షురూ చేశారు. పిఠాపురంలో తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో అక్కడ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆందోళన చేశారు. వర్మ అనుచరులతో కలిసి సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే చంద్రబాబు పిలిచి మంత్రి పదవి ఇస్తానడంతో వర్మ శాంతించారు. పవన్ ని గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఎక్కడ విరుదురుగా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా ఎక్కడ ఎదుర్కొండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం. కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా. తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు, శాసన మండలికి వస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, మొత్తంగా ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కూటమి పేరుతో 3 పార్టీలకు సంబంధించిన నేతలు తమ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అధికార వైసీపీ అయితే 175 స్థానాలు ప్రకటించింది. ఇటు టీడీపీ కూటమి పరంగా వెళ్తున్నప్పటికీ కూడా ముగ్గురులో కొంత అసంతృప్తి నేతలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా వాళ్ళని సద్దుమణిగించే ప్రయత్నం నేతలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం లోకల్ గా రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. మొదటి నుంచి కూడా 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం పనిచేసి తమకు టికెట్ వస్తుంది, అసెంబ్లీలో అడుగు పెడతాం, ఎమ్మెల్యేగా స్థానిక సమస్యలను పరిష్కరిస్తామంటూ కూడా ప్రజలకు హామీ ఇస్తూ మొత్తం ఇంటింటికి ప్రచారం చేసుకున్నారు 3 పార్టీలకు చెందిన నాయకులు. అయితే ఒక పక్క వైసీపీ ఒంటరిగానే వెళ్తూ వైనాట్ 175 అంటూ కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమిలోకి కూడా ఈ 2 పార్టీలు వెళ్ళటం, పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి. రాష్ట్రంలో అరాచక పాలన అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఓట్లు చీలికి రాకుండా ఉండాలంటే 3 పార్టీలు కలిసి వెళ్ళాలంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటించారు. ఒక పక్క బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామి అయినప్పుడు కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించాడు. అదే రకంగా తెలుగుదేశం పార్టీ బీజేపీకి మధ్య కూడా ఉన్న కొంత గ్యాప్ను కూడా ఇతను అధిగమించి, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రంలో ఉన్న అరాచక పాలనను అడ్డుకట్ట వేయాలనే రాక్షస పాలన తొలగించి ప్రజా సంక్షేమ పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ ఒక కంకణం కట్టుకుని తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్లోకి వచ్చేటట్టుగా కూడా కృషి చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా అక్కడి వరకు ఆయన సమర్థవంతంగా కృషి చేసినప్పుడు కూడా దీంట్లో భాగంగా 3 పార్టీల నేతలు కూడా ఆశిస్తూ
దాదాపు 5 సంవత్సరాలుగా వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటూ కూడా చాలా ఖర్చు పెట్టుకుంటూ ప్రజల్లో మమేకం అవుతూ సమస్యలమే పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి, 170 సీట్లే 3 పార్టీలు పంచుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో వాళ్ళకి టికెట్లు రాకపోవచ్చు. రాకపోయిన వాళ్ళందరూ కూడా త్యాగాలు సిద్ధంగా ఉండండి అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అదే రకంగా జనసేనని కూడా మొదటి నుంచి ఆశించిన సీట్ల కన్నా దాదాపు 60 నుంచి 60 సీట్ల వరకు ఇస్తారనుకున్నప్పుడు కూడా తగ్గించి 24 సీట్లు ఇచ్చినప్పుడు కూడా పొత్తులో భాగంగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఓట్లు చీలకుండా ఉండాలంటే తప్పదు అనే భావంతో తాను తగ్గించుకున్న పరిస్థితి ఉంది. అదే రకంగా తెలుగుదేశం పార్టీలో కూడా సీట్లు కోల్పోయిన వాళ్ళు కొంత అసంతృప్తికి గురైన మాట అయితే వాస్తవమే. ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే సీట్లు ప్రకటించగానే ఇప్పుడు ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి పార్టీ ప్రెసిడెంట్, జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఉండి పార్టీ నడిపిస్తున్న కందులు దుర్గేష్కి కూడా ఆ పరిస్థితి అయితే తప్పలేదు. తనకు కూడా రాజమండ్రి రూరల్ స్థానం కేటాయిస్తారంటూ కూడా అతను ప్రచారం చేసుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి గోరంటి బుజ్జయ్య చౌదరి వంటి సీనియర్ నాయకుడిని కాదని ఇవ్వలేమంటూ కూడా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో నిడదవోలుకు అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి కొంత. అలా చూసుకుంటే ఇక రీసెంట్గా జరిగిన ఏదైతే పిఠాపురంలో ఉందో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా ఉండి 5 సంవత్సరాలు కూడా పార్టీని కష్టపడి ముందుకు నడిపించిన వర్మ కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి, తర్వాత సద్దుమణిగిన పరిస్థితి. ఇలా చూసుకుంటే ఇక్కడ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులు ప్రాంతంలో ఉంగుటూరులో జనసేనకి ధర్మరాజుకు టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా అక్కడ కార్యకర్తలందరూ జిల్లా అధ్యక్షుడిగా మీరు ఉన్నప్పటికీ మీకు టికెట్ రావడం ఏంటంటే కూడా కొంత ఆవేదనకు గురవటం, తర్వాత తదినంత పరిణామాలు వాళ్ళ అధినేతలు వాళ్ళని మొజ్జగించడం, మళ్ళీ తర్వాత సర్దుమడగడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే మొన్న పోలవరంలో రీసెంట్గా గొడవ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆ గుడుములో చూసుకుంటే జనసేన కేటాయించిన చోట తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత ఏదైతే వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరచడం జరిగింది. తణుకులో చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇవ్వడంతో జనసేన పార్టీ నుంచి విడివాడ రామచంద్రరావు 5 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా రాలేదంటూ కూడా ఆయన కూడా ఆవేదన చెందు పరిస్థితి. ఏలూరు చూసుకుంటే ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే టికెట్లు కోల్పోయిన వ్యక్తులు అయితే కొంత అసంతృప్తి ఉండటం, కొంత ఆందోళన ఉండటం సహజమైనప్పుడు కూడా అధినేతలు ఇరువురు కూడా సముదాయించడంతో అక్కడ అసంతృప్తులు చల్లబడి రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వమే, బీజేపీ కూడా కలిసింది కాబట్టి పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనకు న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో అధినేతలు చెప్పడంతో వీళ్ళకి తర్వాత అధికారం వచ్చిన తర్వాత నామినేట్ పోస్టులు ఇస్తామని చెప్పడంతో అంతా సద్దుమరిగింది. వీరంతా కూడా ఎప్పుడు మన ప్రభుత్వం అధికారంలో వస్తా అంటే కూడా ఎదురు చూస్తూ అందరినీ కలుపుకుని వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అసంతృప్తులన్నీ చల్లారబడి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ జరుగుద్దా, ఎప్పుడు విజయం సాధించాలా, ఎప్పుడు మన ప్రభుత్వం వస్తుందా అని కూడా ఆశావాహులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది, చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.